మీరు కూడా చాలా రోజుల నుంచి లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? కానీ ప్రోకాస్టినేషన్ వల్ల అయినా అవ్వచ్చు, లేదా బాడీ సహకరించట్లేదు అనైనా కావచ్చు. మన మెంటల్‌గా పోస్ట్‌పోన్ చేసుకుంటూ అయినా సరే ఈ విషయాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారా? అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు లక్ష్మీ కళ్యాణి. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ, అలాగే మదర్ ఆఫ్ 2 ఇయర్స్ ఓల్డ్ కిడ్. సో, నేను కూడా నా లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ట్రై చేస్తున్నాను. మధ్యలో ఫెయిల్ అవుతున్నాను. ఫెయిల్ అంటే ఒక 4 డేస్ చేశాక కొన్ని రోజులు మళ్ళీ పోస్ట్‌పోన్ చేయడం. అది సరేలే రేపు నుంచి చేద్దాం మళ్ళీ. ఎల్లుండి నుంచి చేద్దాం. సండే నుంచి చేద్దాం. మళ్ళా ఫస్ట్ నుంచి చేద్దాం. నెక్స్ట్ వీక్ చేద్దాం. ఇలా పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. సో, ఈ జర్నీలో నేనేం తెలుసుకున్నానంటే, అసలు ఒక వ్యక్తి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అంటే అసలు ఏంటి? ఎలాగా? ఈ డీటెయిల్స్ అన్నీ కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేశాననమాట. సో, నా ఈ ఆహ్, డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న విషయాలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాము. సో, ఒకళ్ళతో షేర్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే అట్‌లీస్ట్ మనం షేర్ చేసుకునే విషయాన్ని నలుగురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఫాలో అవుతారేమో అన్న ఐడియాలో నేను పోస్ట్‌పోన్ చేయకుండా కంటిన్యూ అవుతానేమో. నా జర్నీని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అన్న ఉద్దేశంతో ఆహ్, ఇలా షేర్ చేసుకోవాలి అనిపిచ్చింది. అయితే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే పెద్ద ఏం ఉండదు. మనం చేసే పనులవి అలైన్ చేసుకోవడం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం, నెక్స్ట్ ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అన్నది తెలుసుకుంటూ చేయాల్సిన పనులు చేయడం, చేయకూడని పనులు మానేయడం. ఇదే ట్రాన్స్‌ఫర్మేషన్ నాకు అర్థమైనంత వరకు. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ జరగాలి అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్‌కి 3 యాస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్టొచ్చేసి బాడీ, నెక్స్టొచ్చేసి మైండ్, తర్వాతొచ్చేసి సోల్. వీటి గురించి వన్ బై వన్ ట్రై చేద్దాం తెలుసుకోవడానికి. సో, ఫస్టొచ్చేసి బాడీ ఏంట్రా అంటే, మనం తినే ఫుడ్, మనం చేసే ఎక్సర్‌సైజెస్ వీటి మీద డిపెండ్ అయ్యి బిల్డ్ అవుతుంది బాడీ. సో, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాము, దీన్ని బట్టి మన బాడీ అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే మన బాడీ ఫస్ట్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. కొంతమంది లావుగా ఉన్నా వాళ్ళు ఎక్కువ పని చేయగలుగుతారు. సన్నగా ఉన్నా ఎక్కువ ఇది చేయలేకపోతారు. సో, లావు, సన్నం అన్నది కాదు. ఫస్ట్ ఫిజికల్‌గా అంటే మన బాడీని మనం మెయింటైన్ చేయగలిగేలాగా, మన బరువు మనం క్యారీ చేయగలిగేలాగా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మైండ్. మనం ఎటువంటి థాట్స్ ఇస్తున్నాము, క్రియేటివ్‌గా ఎలా ఆలోచిస్తున్నాము, ఎప్పుడు అయ్యో! ఇంతేనా? ఇలాగేనా? నెగెటివ్‌గా కాకుండా నెక్స్ట్ ఏం చేద్దాము అని పాజిటివ్‌గా ముందుకెళ్తున్నామా? ఈ విషయాల మీద మైండ్ ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోల్. సోల్ అంటే అది స్పిరిచువల్‌గా కనెక్ట్ అయ్యే థింగ్. సోల్ అన్నది మనకు డైరెక్ట్‌గా కనిపించదు. బట్ స్టిల్ దాని ఎఫెక్ట్ చాలా ఉంటుందనమాట. సో, అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఒక పాజిటివ్ పవర్ అనేది యూనివర్స్‌లో ఉంది. ఆ పవరే మనల్ని మొత్తం కంప్లీట్‌గా నడిపిస్తుంది అని. ఒక్కొక్క రిలిజియన్ ఆ పవర్‌కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాయి. యాజ్ ఎ హిందూ దేవుడు ఇవన్నీ బాగా నమ్మి ముందుకొచ్చిన దాన్ని. అసలు దేవుడు లేకపోతే ఏమీ లేదు. ఈ కాన్సెప్ట్‌లో ఉన్నదాన్ని నేను. సో, దేవుడికి ప్రేయర్ చేయడం, లేకపోతే నామం రాయడం, లేదు అంటే దేవుడిని స్తుతించడం, కీర్తించడం ఇలా మనకి పాటలు, పద్యాలు, శ్లోకాలు చాలా ఉన్నాయి కదా! వీటిని డైలీ మనం చేసుకోవడం, చదువుకోవడం, నేర్చుకోవడం, వాటి అర్థాలు తెలుసుకోవడం, అసలెందుకు, ఏంటి అన్నవి. ఇవన్నీ చేయడం వల్ల మన సోల్ అనేది పాజిటివ్‌గా ఇంకా పవర్‌ఫుల్‌గా అవుతుందనమాట. సో, వీటన్నిటికి సంబంధించి నేను నా జర్నీని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో, ఇవి 3 యాస్పెక్ట్స్ కాబట్టి అన్నీ ఒకే దగ్గర షేర్ చేస్తే కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు కూడా. అందుకోసం 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి మైండ్, బాడీ, సోల్‌ని 3 డిఫరెంట్ ఛానెల్స్ యూట్యూబ్‌లోను, ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంటాయి. ఈ 3 ఛానెల్స్‌లోనూ షేర్ చేసుకుందాం మీతో అనిపిచ్చింది. సో, కొంతమంది ఒక్కొక్క యాస్పెక్ట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలనుకుంటారు. సో, అలా అనుకున్న వాళ్ళు ఆ పర్టిక్యులర్ ఛానెల్ చూస్తారు. అన్నీ ఒకే దగ్గరొస్తే మళ్ళా కన్‌ఫ్యూజ్ అవుతారేమో అనేసి ఇలా అనుకున్నాను నేను. సో, ఫస్ట్ వచ్చేసి బాడీకి సంబంధించి చిన్నీస్ న్యూట్రీనెస్ట్ అని ఆల్రెడీ నాకొక పేజ్ ఉంది. అందులో ఏంటంటే నేను మిల్లెట్స్ ఇంకా నవధాన్యాస్ వీటికి సంబంధించి పౌడర్స్, లడ్డూస్ ఇవి చేసి కస్టమైజేషన్ ప్రాసెస్‌లో ఇస్తాననమాట.
సో దాంట్లో ఫుడ్ కరెక్ట్‌గా ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది నేను తెలుసుకున్న వరకు మీకు కూడా షేర్ చేస్తాను. సో కొత్త కొత్తగా రెసిపీస్ అవి చేయడం గానీ ఇలా ఇవన్నీ షేర్ చేద్దాము. దాంతో పాటు ఎక్సర్‌సైజెస్ అవి అసలు జస్ట్ సింపుల్‌గా ఇంట్లో చేసుకునేలాగా ఎక్కువ కష్టపడి జిమ్ ఇవన్నీ బయటికెళ్ళలేము. ఇంట్లో చేసుకుందాం సింపుల్‌గా. ఏమైనా ఉంటే బావుండు అనుకునే వాళ్ళ కోసం అన్నట్టుగా కొంచెం సిరీస్ లాగా అలా చేద్దాము మెల్లిమెల్లిగా అని అనుకుంటున్నాను. సో ఏంటి అంటే నా మెయిన్ కాన్సెప్ట్ చిన్నీస్ న్యూట్రినెస్ట్‌లో మనం ఎప్పుడైతే ఇదివరకటి రోజుల్లో ఫుడ్ చేసినప్పుడు గానీ, ఏం చేసినా పెద్దవాళ్ళు వాళ్ళకొచ్చిన శ్లోకాలు లేకపోతే ఈ రామాయణం ఇవన్నీ ఆహ్, నెమరేసుకుంటూ ఇలాగా చేసేవాళ్ళు. సో వాళ్ళు ఈవెన్ గంజన్నం తిన్నా కూడా చాలా బలంగా ఉన్నారు. బట్ మనం ఇప్పుడు చాలా ప్రోటీన్స్ అని, ఇంకొకటని తింటూనే ఉన్నాము. అని మనకెక్కడా బలం లేదు. ఎందుకు అంటే మనుషులు చేయడం మానేసి మెషిన్స్ చేస్తున్నాయి. మెషిన్స్ చేస్తే ఫాస్ట్‌గా అవుతాయి కానీ పనులు, మనుషులు చేస్తే అందులో కొంత పవర్ ఎళ్తుంది. ఇప్పుడు ఫ్యాక్టరీస్‌లో అక్కడ మెషిన్స్‌లో చేసొచ్చిన ఫుడ్డే మనం ఎక్కువ తీసుకుంటున్నాం. అలా కాదు. మనం చేస్తూ ఉన్న ఫుడ్ ఖచ్చితంగా పవర్‌ఫుల్‌గా అవ్వాలి ఎదరు వాళ్ళకి వెళ్ళినప్పుడు అని నేను గట్టిగా నమ్మి స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. సో ఏంట్రా అంటే నేను ఫుడ్ స్టార్టింగ్ ప్రాసెస్ ఇప్పుడు మిల్లెట్స్ అవి ఉంటే నానబెట్టడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వాటిలో ఏమైనా చెత్త చెదారం ఏరి తర్వాత నానబెట్టి ఇక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా! అక్కడి నుంచి కూడా నేను దేవుడి శ్లోకాలు చదవడం, లేకపోతే రామనామమో, శివనామమో ఏదో ఒకటి జపించడం ఇవి చేస్తూ చేసిన ఫుడ్. సో అందుకోసం నా ఏంటి అంటే నమ్మకం మిగిలిన ప్యాకెట్ ప్రాసెస్డ్ ఫుడ్ కన్నా ఇది కొంచెం బలంగా ఉంటుంది. సేమ్ ఫుడ్డే బయట మీకు రాగి లడ్డూస్, కొర్ర లడ్డూలు ఇవన్నీ దొరుకుతాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో మీకు కొంత పాజిటివ్ పవర్ చేసినంత సేపు ఏదో డబ్బుల కోసం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాం అన్న ఆలోచన లేకుండా మా పాపకి నేను ఎలా చేసి పెడతానో అంతే ప్రేమగా శ్లోకాలు ఇవి చదువుతూ చేస్తాను. సో దానివల్ల ఏంటి అంటే ఆ పవర్ అంతా మీకొచ్చే తింటున్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో చిన్నీస్ న్యూట్రినెస్ట్‌లో నా కాన్సెప్ట్ ఇది మెయిన్‌గా. సో మీ అందరికీ ఇలా ఫుడ్ షేర్ చేస్తూ, ఎక్సర్సైజ్ షేర్ చేస్తూ ఎవరైతే ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను చేసిస్తాను. నా వంతుగా నా 100% ఇచ్చి చేస్తాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి బాడీకి సంబంధించి అయింది కదా! నెక్స్ట్ మైండ్‌కి సంబంధించి చిన్ని హ్యాండీక్రాఫ్ట్స్ అని ఒక ఛానల్ ఉంది ఆల్రెడీ. అందులో ఇదివరకు నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి సెల్ చేసేదాన్ని. క్రోషేవి వీడియోస్ షేర్ చేసుకునేదాన్ని. సో ఏంటి అంటే చిన్నప్పుడు చాలా అనుకుని ఉండుంటాము. ఇలా చేస్తే బావుంటుంది. ఇవి నేర్చుకోవాలి, అవి నేర్చుకోవాలి అని. బట్ పెద్దయ్యాక జాబ్స్‌లో సెటిల్ అయిపోవడం వీటి వల్ల చాలామంది చేయలేకపోయి ఉండుంటారు. ఇంటి పనులు, ఈ బాధ్యతల వల్ల కొంతమంది చేయలేకపోయి ఉండుంటారు. సో పాత ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటూ, నేను నేర్చుకుని మీకేమైనా హెల్ప్ చేయగలను. అంటే హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, ఎలాగా మీరు ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నుంచి. అదే వర్కింగ్ ఉమెన్ ఉన్నారనుకోండి, మీకు ఎలా దీని నుంచి పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోవచ్చు. అలాగే పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా అంటే స్టెప్ బై స్టెప్ ఎలాగ చేయొచ్చు ఇవన్నీ ఈ చిన్నీస్ హ్యాండీక్రాఫ్ట్ ఛానల్‌లో చూపిద్దాము అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సోల్ అంటే నేను బాగా నమ్మేది డైలీ ఒక నామం రాయడం, లేదు అంటే ఒక శ్లోకం చదవడం. అంటే శ్లోకం చదివితే అయిపోతుందా అంటే ఒక్కరోజు చదివితే అవ్వదు. బట్ అదే కంటిన్యూగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా అవుతుంది మనకి. నాకు వరకు నేను పర్సనల్‌గా ఎప్పుడన్నా అసలేంటి స్ట్రెస్‌గా ఫీల్ అయినా, లేకపోతే ఏం చేయాలో ఏం అర్థం కాకపోతున్నా సరే రామకోటి రాస్తాను. రామకోటి రాసే అలవాటు ఉంది నాకు. సో కూర్చొని ఒక 3 లైన్స్, 4 లైన్స్ అంటే ఒక 108 నామాలు లేకపోతే ఒక 50, 54 ఇలా రాసేసరికి కొంచెం రిలీఫ్ అవుతాననమాట. సో ఇదే దాన్ని మీకు కూడా షేర్ చేసుకుందాము అనేసి సాంస్కృతిక పరంపర అని కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను. సో ఈ 3 ఛానల్స్ అంటే చిన్నీస్ న్యూట్రినెస్ట్, చిన్ని హ్యాండీక్రాఫ్ట్స్, సాంస్కృతిక పరంపర ఈ 3 ఛానల్స్ ద్వారా మీకు నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్‌ని షేర్ చేసుకుందాము. అలాగే మీలో ఎవరైనా కూడా ఈ జర్నీలో సపోర్ట్ చేస్తాను, లేదు ఫాలో అవుతాను
అంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అన్న ఉద్దేశంలో కంప్లీట్‌గా బేసిక్ అంటే నేను ఏమి ప్రో కాదు కాబట్టి బేసిక్ నుంచి ఎలాగా వెళ్ళాలి అన్నది మీకు డీటెయిల్‌గా ఉంటుంది. సో, ఇవన్నీ చూసి మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. రేపు ఇన్ డీటెయిల్‌గా అసలు మనకి ఏమేమి ఉన్నాయి ఛానెల్‌లో ఏంటి అన్నవి సెపరేట్‌గా ఆ ఛానెల్స్‌లో పోస్ట్ చేస్తాను. అంతవరకు ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఉంటానండి.